ఎందుకు తను అక్కడ పెట్టింది? నేను గుర్తు రాలేదా? ఇంకోసారి ట్రై చేద్దాం. ఏంటి బ్యాంగిల్స్? ఎవరు పెట్టుంటారు? ఇదేంటి వర్ష ఎలా చదువుతుంది? ఏంటి రామరాజు గారు ఇదంతా? గారేంటి కొత్తగా? అదంతే గాని ఈ గాజులేంటి? ఈ గాజులు ఒకరికంటే చాలా అంటే చాలా ఇష్టం వర్ష. ఎవరికి? ఎవరికంటుందేంటి? నిజంగా గుర్తుపట్టలేదా లేక నన్ను ఆట పట్టిస్తుందా? మిమ్మల్ని అడిగేది. ఇదిగో ఈ పాపకి. ఈ పాపకి ఈ గాజులంటే చాలా ఇష్టం. అవునా? ఇంతకీ ఎవరి పాప? నిజంగా నీకు ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలీదా? తెలీదు. నీ ఫోటోను గుర్తుపట్టలేదా వర్ష? చిన్నప్పుడు వర్ష ఎలా ఉంటుందో నాకు తెలియక భలే ఇరుక్కుపోయానే. రామరాజు ఏంటి ఇంత షాక్ ఇచ్చాడు? ఏంటి నేనా? ఏది ఆ ఫోటో ఇవ్వు. సరిగా చూడలేదు. నేనే. నా చిన్నప్పటి ఫోటో నేను గుర్తుపట్టకపోవడం ఏంటి? అయినా ఈ ఫోటో నీ దగ్గరుందేంటి? ఎందుకుండకూడదు? నీకు గుర్తుగా ఇష్టంగా దాచుకున్నాను. సరే గాని ఇప్పటికైనా ఈ గాజులు గుర్తొచ్చాయా లేదా? నా చిన్నప్పటి గాజులే కదా. సరిగా గుర్తులేదు. అయినా ఏంటి స్పెషాలిటీ? మనం చిన్నప్పుడు జాతరకి వెళ్ళాం. అక్కడ నువ్వు ఈ గాజులు చూసి కావాలని గోల చేస్తే నేను నీకోసం కొన్న మొట్టమొదటి గాజులివి. ఇవంటే నీకు చాలా ఇష్టం. అవునా? నాకు గుర్తులేదు. నిజంగా నీకు గాజులు మాత్రమే గుర్తులేవా లేక చిన్నప్పుడువేవి గుర్తులేవా? గుర్తులేవా అంటే అన్నీ మర్చిపోలేదు, కొన్ని గుర్తున్నాయి. ఏంటవి? కాస్త చెప్తావా? ఇప్పుడా? ఇప్పుడే. నీకు గుర్తొస్తున్న ఇష్టాలు నాకు వినాలనుంది. ప్లీజ్ చెప్పవా? ఎలా పట్టుకున్నాడేంటి? వర్ష ఇష్టాలు నాకెలా తెలుస్తాయి? ఎలాగోలా తప్పించుకోవాలి. అవన్నీ తర్వాత. ఇంట్లో పూజ ఏర్పాట్లు చేయాలి. నేను వెళ్తున్నాను రామరాజు. వర్ష ఏంటి ఈ గాజులు గుర్తుపట్టలేదు? తన చిన్నప్పటి ఫోటో కూడా గుర్తుపట్టలేదు. వేరే ఇష్టాలు గుర్తున్నాయి అంటుంది కానీ అవేంటో చెప్పడం లేదు. ఆ ఇష్టాల్లో నేనున్నానా? సరేలే, మన ప్రయత్నం మనం చేద్దాం.
గాజులు కాకపోయినా ఇంకా చాలా వస్తువులున్నాయి, ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఏదో ఒకటి చేసి నా మీద ఎంత ఇష్టం ఉందో తెలుసుకుందాం.